దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ముందుగా మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనములు తెలియజేస్తూ ఉన్నాం. దయచేసి మేము చెప్పే కొద్ది మాటలను శ్రద్ధగా ఆలకించమని ఆ ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉన్నది. అది ఏమిటంటే, పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకమునకు వచ్చెను అని. ఎవరు పాపులు అనగా ఏ భేదమూ లేదు, అందరూ పాపం చేసి ఉన్నారని బైబిల్ తెలియజేయుచున్నది. ఈ లోకంలో ఎన్నో భేదాలున్నాయి. భాషా భేదము, రంగు భేదము, ప్రాంతీయ భేదము, ఇలాగున అనేక భేదాలున్నాయి. అయితే పాపం విషయంలో ఏ భేదమూ లేదు. అందరూ పాపం చేసిన వారుగా ఉంటూ ఉన్నారు. అందరిలో పాపం లక్షణాలు ఉంటూ ఉన్నాయి. పాపము అనగా దేవుని మాట వినకపోవడం, అబద్ధాలు మాట్లాడడం, చెడుగా తలంచడం, మోసం చేయడం, ఇలాంటివన్నీ కూడా పాపపు లక్షణాలే. ఈ పాపపు లక్షణాలు మనుషులందరిలో ఉంటూ ఉన్నాయి. ఈ పాపములను బట్టి మనుషులకు శిక్ష ఉంటుంది. ఆ శిక్ష ఏదనగా పాతాళము. ఆ పాతాళము పాపం చేసిన వారిని పట్టుకుంటుందని బైబిల్లో వ్రాయబడి ఉన్నది. అంటే పాపులైన వారికి పాతాళం అనే శిక్ష ఉంటుంది. ఆ పాతాళంలో అగ్ని ఉంటుంది. పాపులు ఆ అగ్నిలో పడవేయబడి నిత్యము కాలుతూ శిక్ష పొందాలని బైబిల్ సెలవిస్తూ ఉన్నది. అయితే ఈ శిక్ష నుండి పాపులమైన మనం తప్పించబడాలంటే, అనగా పాతాళం నుండి పాపులమైన మనం రక్షింపబడాలంటే, మనల్ని పాపం నుండి తప్పించుటకు, పాపం నుండి రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభు దేవుడై ఉండి కాలము పరిపూర్ణమైనప్పుడు ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకంలో కన్యక గర్భమందు పాపం లేనివాడిగా జన్మించాడు. పాపం లేనివాడిగా జీవించాడు. అంతేకాకుండా పాపులను పాతాళం నుండి రక్షించుటకై పాపం లేని ఆ యేసుక్రీస్తు ప్రభు ఆ గొల్గొతా కొండపై పాపుల కొరకు 2 కొయ్యలు 3 మేకుల మధ్య సిలువ వేయబడి శిక్ష భరించాడు. గాయపరచబడ్డాడు. తన రక్తమంతా చిందించాడు. తన ప్రాణమర్పించాడు. సమాధి చేయబడి తిరిగి లేచాడు. తిరిగి లేచి అనేకులకు కనబడి పరలోకానికి వెళ్ళాడు. పరలోకానికి వెళ్ళిన ప్రభు త్వరలో మరలా తిరిగి రానాయన్నాడు. పాపుల కొరకు శిక్షను భరించిన యేసుక్రీస్తునందు విశ్వాసముంచి పాపము ఒప్పుకొని క్షమించమని హృదయపూర్వకంగా ఆ ప్రభువుని ఎవరైతే అడుగుతారో వారిని ఆ యేసుక్రీస్తు ప్రభు క్షమించి తన రక్తంతో వారిని పరిశుద్ధపరుస్తాడు. ఈ విధంగా పాపక్షమాపణ పొంది పరిశుద్ధపరచబడిన వారు పాపం ద్వారా వచ్చే శిక్ష నుండి, అనగా పాతాళము నుండి రక్షింపబడతారు. అంతేకాదు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకంలో నిజమైన శాంతి సంతోషం కలిగి ఉంటారు. నిత్యం
సంతోషం ఉండే పరలోకానికి వారసులుగా చేయబడతారు. కాబట్టి ఈ విధంగా ప్రభువుని నమ్మి పాపాన్ని విడిచిపెట్టి ప్రభువు కొరకు జీవించాలని మీకు మనవి చేస్తూ ఉన్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షింపబడతారు. కాబట్టి ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన యెడల శిక్ష నుండి ఎలా తప్పించుకుంటాము ఒకసారి ఆలోచించండి. కనుక ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. కనుక ఈ మాటలు ఆలకించిన మీరు ఆ యేసుక్రీస్తు ప్రభుపై నమ్మకం విశ్వాసం ఉంచి అనేక మేలులు దీవెనలు పొందాలని ఆ ప్రభు పేరిట కోరుచూ ఉన్నాం. ఆ ప్రభువు మిమ్మల్ని మీ ఇంటి వారిని ఈ ప్రాంతంలోని ప్రజలందరినీ దీవించబడాలని ప్రార్థిస్తూ ఉన్నాం. మా ప్రియులారా, ఇంకా ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి మీరు ఎక్కువగా తెలుసుకునే దాని కొరకు మనకు సమీపంలోని తుమ్మపొడి గ్రామంలో మెయిన్ రోడ్ దగ్గరలోని ఆర్సిఎం స్కూల్ దగ్గర బేతనియా ప్రార్థనా మందిరం ఉన్నది. అక్కడ ప్రతి ఆదివారం ఉదయకాలం 7 గంటల నుండి 9:30 వరకు, 10:30 నుండి 1:30 వరకు దైవారాధన కార్యక్రమాలు జరిగించబడుతూ ఉంటున్నాయి. వారముల కొడుకులు జరిగించబడుతూ ఉంటున్నాయి. దైవ సేవకులు కుటుంబంగా ఉంటున్నారు. దైవజనుడు భక్త సింగర్ దేవుడు అనుగ్రహించిన ప్రత్యక్షతల పరిచర్య జరిగించబడుతుంది. మీ అందరినీ ప్రేమతో ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆహ్వానిస్తూ ఉంటున్నాం. ఈ స్థలాన్ని విడిచి వెళ్ళక ముందు మీ క్షేమం కొరకై మేము ప్రార్థన చేస్తాం. చివరి ప్రార్థన చేసుకుని మనం సువార్త ముగించుకుంటాము. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన మా పరలోక తండ్రి, దయగలిగిన యేసు ప్రభువా, మీ స్తోత్రం వందనాలు. ఈ దినము సాయంకాలము ఈ చిలువూరు గ్రామంలో అనేక వీధుల్లో మీ రాజ్య సువార్త ప్రకటించబడని కృపించినారు. ఆయా వీధుల్లో చెప్పబడిన మీ వాక్యమును దీవించండి. అందించిన కరపత్రికలు, చెప్పబడిన జయజయలు, ప్రార్థించినవి ప్రార్థనలు, పాటలు అనేకులకు ఆత్మల రక్షణార్థంగా పరిచర్య ముద్రించండి. నాయన, ఈ పరిచర్యను ఇంతవరకు సహాయపడేందుకు కూడా మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభు, నా నీటి మీద ఆహారం పెడితే అదేగా దినముల కనబడునని ఒక దినమన నాయన పరిచర్య ప్రతిఫలం చూసి అనేకులు రక్షణ పొంది సంఘంలో చేర్చబడి నిత్య జీవానికి వారసులు కూడా సహాయం చేయండి. ఈ పరిచర్యలో పాలు పొందిన వారిని మరి దానికి దేవుని దాసులు, సంఘము, రాగిన సహోదరులు, సహోదరులు, చిన్నబిడ్డలు, యవనస్తులు వీరందరినీ పేరు పేరున దీవించి సువార్త ప్రకటించిన జీతం బహుమానం ఉన్నారు. సువార్త ప్రకటించే వారికి ఆయన బహుమానిచ్చే దేవుడు నాయన. సువార్త దేవుని శక్తి అన్నారు. ఈ పరిచర్యను ఆశీర్వదించి దీవించమని, ఇంతవరకు కూడా సహాయపడేందుకు స్తుతిస్తూ పరిచర్య ముద్రించమని కృతజ్ఞతలు చెల్లించి యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.